మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఈ వాక్యం వింటున్నప్పుడు మీకేమనిపిస్తుంది? సృష్టికర్త అయిన దేవుడు ఒక సామాన్య మానవునితో స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడడం అనేది ఎంత గొప్ప ధన్యత. ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మోషే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో భయంగా దూరంగా నిలబడలేదు. ఒక స్నేహితుడు తన మనసులోని మాటను ఇంకొక స్నేహితునితో ఎలా పంచుకుంటాడో మోషే దేవునితో అలా మాట్లాడారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మీతో కూడా అటువంటి సంబంధాన్ని కోరుకుంటున్నారు. ఆయన కేవలం ఆకాశమందున్న దేవుడు మాత్రమే కాదు, మీ హృదయపు ఆవేదనను సంతోషాన్ని పంచుకునే మీ ఆత్మీయ స్నేహితుడు. ముఖాముఖిగా మాట్లాడడం అంటే ఏకాంతంగా గడపడము, లోకపు గోలకి దూరముగా దేవుని సన్నిధిలో మోసే సమయం గడిపాడు. మనం ఆత్మీయంగా ఎదగాలంటే రోజులో కనీసం కొంత సమయమైనా దేవునితో వ్యక్తిగతంగా గడపాలి. మీ ప్రార్థన కేవలం కోరికల చిట్టాలాగా కాకుండా దేవునితో ముఖాముఖి సంభాషణ ఉండాలి. ఈ వాక్యములో ఒక అద్భుతమైన విషయం ఉంది. మోషే తిరిగి పాలెములోకి వెళ్ళిపోయినా యవనస్తుడైన యెహోషువ మాత్రం గుడారమును విడిచి వెళ్ళలేదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం అతనికి రుచి తగిలింది. నాయకుడు వెళ్ళిపోయినా యెహోషువ దేవుని సన్నిధిని అంటిపెట్టుకొని ఉన్నాడు. ఇది యెహోషువను తర్వాతి కాలంలో ఒక గొప్ప నాయకుడిని చేసింది. మీరు దేవుని సన్నిధిని ఎంతగా ప్రేమిస్తే దేవుడు మిమ్మల్ని అంతగా హెచ్చిస్తాడు. ప్రియ దేవుని జనమా, ఈరోజు ఈ మాటల ద్వారా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ ప్రార్థన జీవితం దేవునితో స్నేహంలా ఉందా? దేవుని సన్నిధిని విడిచి వెళ్ళలేనంతగా మీరు ఆయన్ని ప్రేమిస్తున్నారా? మీరు దేవుని సన్నిధిని వెతికితే ఆయన మీకు దొరుకుతారు. మోషేను బలపరిచిన దేవుడు, యెహోషువను నడిపించిన దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా బలపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. లోకపు స్నేహాలు ఎప్పుడైనా వీడిపోవచ్చు, కానీ యేసయ్య స్నేహం ఎన్నడూ విడిచిపోదు. దేవుడటి కృప మనకు దయచేసి దీవించునుగాక. ప్రేమగల తండ్రి, మోషే వల్ల మీతో ముఖాముఖిగా మాట్లాడే ధన్యత మాకు దయచేయండి. యెహోషువ వలె మీ సన్నిధిని అంటిపెట్టుకునే ఆశ మాలో పుట్టించండి. ఆత్మీయంగా ఎదుగుటకు మాకు సహాయం చేయండి. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.